హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్. సో సంక్రాంతి రోజు అయితే మేము పావులూరు వెళ్ళాలి అనుకున్నాము. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము. అరౌండ్ 6 అలా అవుతుంది ఇప్పుడు టైమింగ్ వచ్చేసి. బయట చూస్తే మనకి చాలా స్నో అయితే ఉంది, ఇంకా మంచు అయితే తగ్గలేదు. సో మేము ఇక్కడ నుంచి అయితే పావులూరు మనకి ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంది చీరాల నుండి. సో మేము బైక్ మీదే అంటే స్కూటీ మీద వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. నేచర్ అయితే చాలా బాగుంది. సో క్లైమేట్ అలా ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా అయితే డ్రైవ్కి వెళ్ళాము మేము. ఎర్లీ మార్నింగ్ 6కి అలా బయలుదేరాం కాబట్టి ఇంకా ఆన్ ది వేలోనే మేము ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నేచర్ని అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము మేము. మాకు జస్ట్ ఒక 40 మినిట్స్ ఆఫ్ టైం అయితే పట్టింది చీరాల నుంచి పావులూరు దాకా. అండ్ ఇక్కడ టెంపుల్కి వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. పెద్ద జనాలు కూడా లేరు, సో తొందరగానే అయిపోయింది. పావులూరు టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడే వెలిశారు అని అయితే చెప్పారు. సో అందుకనే విగ్రహం వచ్చేసి చాలా చిన్నది ఉంటుంది. అది వెలిసిన విగ్రహం అని అంటారు ఇక్కడైతే. ఇంకా దర్శనం అదంతా పూర్తి చేసేసుకొని రిటర్న్ హోమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది రోడ్ కూడా చూస్తే మనకి అసలు ఈ రూట్లో పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా మదర్ ఆల్రెడీ పూజకి కావాల్సిన పొంగల్, పులిహార అండ్ దద్దోజనం అండ్ ఇంకొన్ని అలా తయారు చేసి అయితే పెట్టారు. ఇంకా మేము వెళ్ళిన వెంటనే ఇంట్లో కూడా దండం పెట్టేసుకొని ఇంకా అవి కూడా తినేసాము. ఇంకా లంచ్కి వస్తే ఆ రోజు అన్నం, పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రై చేశారు అండ్ సమ్ పచ్చడి, బీరకాయ పచ్చడి అనుకుంటాను ఇది. సో అది అయితే చేశారు. అండ్ ఈవినింగ్ మంచిగా మేమైతే గాలిపటం ఎగరేసి మా సంక్రాంతిని అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్.